వైరాలో జరిగిన సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు గత ప్రభుత్వం గ్రూప్ 1 ఇంతవరకు కూడా నిర్వహించలేదని చెప్తూనే మేము వచ్చిన 1 ఇయర్లో 56,000 ఉద్యోగాలను భర్తీ చేస్తూ మరో 30,000 ఉద్యోగాల కోసం కసరత్తుని ప్రారంభించామని చెప్పారు. సో ఇది ఎప్పుడు వస్తుందంటే మనందరికీ తెలిసిందే జాబ్ క్యాలెండర్ అనేది రీషెడ్యూల్ చేస్తామని చెప్తున్నారు కదా. ఈ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అయిన తర్వాత ఈ 30,000 ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే జూన్ 2న రాజీవ్ యువ వికాసం అనేది 9,000 కోట్ల రూపాయలతో మంజూరు పత్రాలు అయితే ఇవ్వనున్నారు అనమాట. జూన్ 2న 5 లక్షల మందికి అయితే మంజూరు పత్రం అయితే జూన్ 2న అయితే ఇవ్వనున్నారు. అలాగే ఇందిరా సౌరగిరి జల వికాసం అనేది 12,600 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది. ఎక్కడంటే ఇది మన మాచారం, నాగర్ కర్నూలు జిల్లా. 3 అంచెల్లో ఉద్యోగ ఉపాధి కల్పన, ఖాళీలను భర్తీ చేయకుండా గత సర్కార్ నిర్లక్ష్యం. జూన్ 2న 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం అందిస్తాం. వైర సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో యువతకు 3 అంచెల్లో ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా వైరలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. మొదటగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేశామన్నారు. తొలి ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30,000 ఉద్యోగాల కోసం కసరత్తు ప్రారంభించామని చెప్పారు. కార్పొరేట్ సంస్థల ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. స్వయం ఉపాధిలో రాణించే విధంగా ప్రోత్సహించడానికి 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చామన్నారు. అలాగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదన్నారు. గత 5 ఏళ్లలో బీఆర్ఎస్ పాలకులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటలాడారని, ఒక్కసారి కూడా గ్రూప్ 1 నిర్వహించలేదని విమర్శించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఎవరైతే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 6,70,000 ఎకరాలు ఈ గిరిజనులకు అయితే గత ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఎవరైతే పొందినారో వారికి ఈ ఇందిరా సౌర గిరిజల వికాసం అందుబాటులోకి అయితే ప్రభుత్వం తెచ్చి దీని ద్వారా గిరిజనులకి భూమిని చదును చేయడంతో పాటు బోర్ మోటారు, డ్రిమ్ స్ప్రింక్లర్లు, అవగాడ్రో, ఫామ్ ఆయిల్ మొక్కలకు ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించే ఆలోచనలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి ఒకేసారి 11,600 కోట్లతో కేటాయించామని చెప్పారు. తెలంగాణ తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం లేదన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణంగా ఈ ఏడాది 21,000 కోట్లు ఇచ్చామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం పంపిణీ చేస్తామని చెప్పారు. 5 ఏళ్లలో రాష్ట్రానికి లూటు చేసిన గత పాలకులు ముసలి కన్నీరు కార్చడం దూరంగా ఉందని ఎద్దేవా చేశారనమాట. సో మనం చూడొచ్చు ఇక్కడ గత ప్రభుత్వం మనకి ఒకసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్తూనే మా ప్రభుత్వం అయితే లాస్ట్ 1 ఇయర్లో 56,000 ఉద్యోగాలను ఇస్తూ మరొక 30,000 నోటిఫికేషన్ ప్రకటన గురించి అయితే కసరత్తు అయితే ప్రారంభించిందని చెప్పారు. అలాగే మనకి జూన్ 2 నాడైతే 5 లక్షల మందికి ఈ రాజీవ్ యువ వికాసం అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఈ రాజీవ్ యువ వికాసానికి 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అయితే మనకు అందించనున్నారు. గరిష్టంగా 4 లక్షల రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది.